నకిలీ డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేసి వేల కోట్ల రూపాయలు దోచుకున్న అధికారులు మరియు సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ను కలిసిన మాల మహానాడు ఎంఐఎం పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, పెదకూరపాడు, సత్తెనపల్లి, చిలకలూరిపేట నియోజకవర్గంలో నకిలీ డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేసి వేల కోట్ల రూపాయలను కాజేసిన మెప్మా అధికారులు, బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్లతో పాటు నకిలీ గ్రూపులకు చెందిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి అధికారులపై సర్వీసు నుండి రిమూవ్ చేయాలని మాల మహానాడు ఎంఐఎం నాయకులు ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారికి అర్జీ ఇస్తూ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్, ఎంఐఎం పట్టణ అధ్యక్షులు షేక్ మౌలాలి మాట్లాడుతూ బ్యాంకులలో పేద, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ వారికి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలలో సబ్సిడీ పేరిట కొంత మొత్తాన్ని, మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల వారు ఇవ్వాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ షూరిటీలు పేరిట వారికి ఆర్థికంగా ఉపయోగపడే పథకాలను నిర్వీర్యం చేస్తున్న బ్యాంకు అధికారులు ఎటువంటి ఆధారాలు లేకుండా వేల కోట్ల రూపాయలు తమ కమిషన్ల కోసం మెప్మా అధికారులతో, అలాగే నకిలీ గ్రూపుల తయారీ మహిళలతో కుమ్మక్కై ఈరోజు సుమారు 40 కోట్లకు పైగా జిల్లాలలో బ్యాంకుల నుండి డబ్బులు జమ చేశారంటే వారిపై గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు రికవరీలో భాగంగా వారి ఆస్తులను జప్తు చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులపై సర్వీసు నుండి తొలగించాలని మాల మహానాడు ఎంఐఎం డిమాండ్ చేస్తుందని, గ్రూపులలో చేర్చే మహిళల నిర్ణీత వయసు ఆధారంగా కూడా గ్రూపులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరైతే ఈ వేల కోట్ల అక్రమంగా తరలించిన వారు ఉన్నారో వారిపై కఠినతరమైన శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మాల మహానాడు మరియు ఎంఐఎంలతో పాటు పలు సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్ గారిని కలిసిన వారిలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్, ఎంఐఎం పట్టణ అధ్యక్షులు షేక్ మౌలాలి, దార్ల రాయన్న, కోండ్రు కరుణాకర్,